హాయ్ అండి. వర్షాలు పడుతున్నాయి కదా, టబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాము. పాత మొక్కలు ఇవి సిరాకండి. 2 కాపులు తీసుకున్నాను. చాలా బాగుంటుంది సిరాకు. చూడండి ఇంత నేతగా ఉన్నాయో వేళ్ళన్నీ. ఇవి 2 కాపులు 3 కాపులు అయిన తర్వాత కంపోస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తగ్గిపోతుందండి కాపు. అందుకని ఇవన్నీ తీసేస్తున్నాను. టబ్బులు ఖాళీ చేస్తే మనము వేరే సీడ్స్ నాటుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇలా టబ్బు ఖాళీ చేసేస్తున్నాము. ఇందులో ఒకటి బీర మొక్క వచ్చిందండి. బీర విత్తనం పెట్టినాను. చూడండి, ఇది బాగా ఇప్పుడు గ్రో అయ్యి బీరకాయలు వస్తాయి మనకి. అందుకని ఇదంతా తీసేస్తున్నానండి. ఆకుకూర మళ్ళీ మనం కావాలన్నా ఆకుకూర వేసుకోవచ్చు, లేదంటే మనము వేరే సీడ్స్ ఏమైనా బీర ఇంకొక సీడ్ 2 సీడ్లు ఏమైనా నాటుకోవచ్చండి. సొర కానీ బీర కానీ. ఈ టబ్బుకు చిన్న టబ్బు అండి, 50 రూపాయల టబ్బు ఇది. దీనికి మనకు ఒక విత్తనం 2 విత్తనాలు బాగానే వస్తాయి. ఇంకొక టబ్బులో ఉన్నాయండి, సొర ఉన్నాయి. తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. దీంట్లో పెట్టేస్తే బాగా వస్తాయి కదా అనేసి ఇదంతా తీసేసా అండి. సిరాకు చూడండి, ఎర్రబచ్చలి చాలా చోట్ల విత్తనాలు పడేసి కొమ్మ బాగా వచ్చిందండి. ఇవన్నీ బచ్చలంతా ఒకవైపు నాటుకోవాలి. ప్రస్తుతానికి ఉన్నాయని అలా ఉంచేస్తున్నాను. ఇంకాస్త పెరిగినాక నాటచ్చు. చూడండి సిరాకు. ఇంకో చోట 2-3 విత్తనాలు పడి వాటంతటా అవే మొలిచాయండి సిర్రాకు. అవన్నీ నాటాలి. ఇందులో విత్తనాలు బీర వేయాలా ఆలోచిస్తున్నాను. ఆలోచించిన తర్వాత మనము నాటుకుందామండి. ఇది ఇలా వాలకుండా, కిందికి వాలకుండా ఇలా స్ట్రైట్గా పెట్టేసి మనము నట్టుగా పెద్దామండి. వాలిపోయినాయనుకోండి మొక్క, ఆకులు మట్టికి తగిలేసి ఏమవుతాయంటే, ఇలా ఇది తగిలింది చూడండి ఎలా అయిందో, ఎర్రగా మట్టి కుళ్ళిపోయింది చూడండి, అలా అయిపోతాయి. కాబట్టి మనము చూసుకొని ఇందులో ఏం నాటాలా అనేసి ఆలోచించి నాటుదామని ఇదంతా మనము శుభ్రం చేసుకున్నామండి నీట్గా. ఇందులో మళ్ళీ మనము పశువుల ఎరువు కలిపేసి